అందరికీ నమస్కారం. త్వరలో గోదావరి జిల్లాలోని భీమవరానికి వందే భారత్ రాబోతుంది. చెన్నై విజయవాడ మధ్యన నడుస్తున్న వందే భారత్ని ఇప్పుడు భీమవరం వరకు పొడిగించనున్నారు. దీనికి ఏప్రిల్ 2024లోనే ఆమోదం లభించగా ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు జూలై నుండి భీమవరం వరకు పొడిగించేలాగా కసరత్తులు జరుగుతున్నాయి. ప్రజెంట్ గుడివాడ భీమవరం రూట్లో వందే భారత్ ఏమీ లేదు. మెయిన్ లైన్లోని ఏలూరు మీదుగా సికింద్రాబాద్ వైజాగ్ వందే భారత్ రైళ్లు 2 తిరుగుతున్నాయి. కానీ వాటికి ఏలూరు తాడేపల్లిగూడెంలో స్టాప్స్ లేవు. అటు విజయవాడ కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్లాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భంలో భీమవరం వరకు వందే భారత్ని పొడిగించడం వల్ల భీమవరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. చెన్నై విజయవాడ మధ్యన తిరిగే వైట్ వందే భారత్ పొద్దున్న 5:30కి చెన్నై సెంట్రల్ నుండి స్టార్ట్ అయ్యి రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 514 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడకి మధ్యాహ్నం 12:10కి చేరుకుంటుంది. మరలా విజయవాడ నుండి మధ్యాహ్నం 3:20కి స్టార్ట్ అయ్యి రాత్రి 10ంటికి చెన్నై చేరుకుంటుంది. 3 గంటలు విజయవాడ స్టేషన్లో వందే భారత్ ఉండడం వల్ల ప్లాట్ఫామ్ సమస్య తలెత్తుతుంది. విజయవాడలో ఉండే ఈ 3 గంటల గ్యాప్లో భీమవరం వెళ్ళొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. దీనితో విజయవాడ నుండి భీమవరంకి 1 గంటలోనే వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. కాకపోతే గుడివాడ, కైకలూరులో ఎక్కడ స్టాప్స్ ఇస్తారనేది వేచి చూడాల్సి ఉంది. మీకు ఎక్కడ స్టాప్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ 20677 ఆర్ 78తో తిరిగే ఈ వందే భారత్ వారంలో మంగళవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో తిరుగుతుంది. సో దీనితో భీమవరం సైడ్ నుండి సర్కార్, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ల కన్నా అతి తక్కువ సమయంలో చెన్నైకి చేరుకోవచ్చు. ఈ వందే భారత్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.